హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్. ఇవాళ నేను మీకు మసాలా పొటల్స్ కర్రీని ఎలా చేయాలో సింపుల్ అండ్ ఈజీగా చూపిస్తానండి. దీనికోసం నేను తీసుకున్నాను పొటల్స్ అండి. ఇదిగోండి చూడండి పొటల్స్. ఈ పొటల్స్ని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకున్నాను. వీటిని తీసుకొని ఇప్పుడు కట్ చేసుకుందామండి. నెక్స్ట్ తీసుకున్న ఫ్రెష్ది కరివేపాకు తీసుకున్నాను. ఇంకా మసాలా ఐటమ్స్ తీసుకున్నాను. ఇదిగోండి నెక్స్ట్ ఇంకా ఒక ఉల్లిపాయను తీసుకొని కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, టమాటాని తీసుకొని కొంచెం మిక్సీ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక ఆనియన్ని తీసుకొని దానిని కూడా మిక్సీ చేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామండి. ఆ ఒక పొటల్ని నేను హాఫ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక్కొక్కటి హాఫ్గా అంటే 1-2 పీసెస్ చేసుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయింది కదండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా పొటల్స్, ఆ పొటల్స్ అన్నింటినీ ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఈ పొటల్స్ అన్ని ఒకసారి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై చేసుకోకుండా చేసుకోవచ్చు, కానీ ఫ్రై చేసుకుంటేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందని. మీరు ఎప్పుడైనా ఇలా ఫ్రై చేయకుండా చేశారంటే ఒకసారి ఇలాగా ఫ్రై చేసుకోవడాన్ని ట్రై చేయండి. టేస్ట్ అన్నది ఇలా చేస్తేనే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని తీసేద్దాం. బాగా ఫ్రై అయిపోయాయండి. చూడండి కలర్ చేంజ్ అయిపోయింది, గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని తీసేద్దాం. నెక్స్ట్ నేను ఇంకా అదే ఆయిల్ యూస్ చేసుకున్నానండి. దాన్ని ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు. అదే ఆయిల్లోని కొంచెం ఆనియన్స్ ఇంకా చిల్లీని వేసుకున్నాను, పచ్చిమిర్చి ఇంక ఉల్లిపాయలు, నెక్స్ట్ కొంచెం అదరక్ లహసన్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఇందులోనికి కొంచెం మసాలా ఐటమ్స్ యాడ్ చేశాను. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకున్నాను. అది కూడా బాగా ఫ్రై అయిపోవాలి. పచ్చివాసన లేకుండా ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడైనా ఆనియన్ అనేది తొందరగా కుక్ అవ్వాలంటే సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేస్తే ఆనియన్ అనేది తొందరగా కుక్ అవుతుంది. అందుకే నేను ఇప్పుడు సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసేసుకున్నాను. సాల్ట్ అనేది యాడ్ చేస్తే ఆనియన్ అనేది తొందరగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆనియన్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కొంచెం టమాటా ప్యూరీని యాడ్ చేసుకున్నాను. ఈ పొటల్స్ కర్రీ అనేది ఒరిస్సా అండ్ బెంగాలీ వాళ్ళు చాలా ఎక్కువగా ఇష్టపడి తింటారండి. ఇది కూడా బాగా కుక్ అవ్వాలండి. ఇందులో నేను కొంచెం కరివేపాకుని యాడ్ చేశాను. ఇది కొంచెం కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేసుకున్నానండి. కారం అనేది మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అది అంత యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగినంత కారం యాడ్ చేయండి. అంతే, కొద్దిసేపు ఇది క్యాప్ పెట్టుకుందాం. కొద్దిసేపు కుక్ అవ్వాలండి. బాగా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకుందాం. బాగా కుక్ అయిపోయింది చూడండి. ఆయిల్ అంతా మీదకి తేలిపోయింది కదా, అంటే బాగా కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు ఇంకా ఇందాక మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా పొటల్స్, అవి ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. మీదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకొంచెం సేపు ఇప్పుడే మిక్స్ చేసాం కదండి, కొంచెం సేపు ఇది ఫ్రై అయితే సరిపోతుంది. నేనైతే ఇందులో వాటర్ అనేది యాడ్ చేయట్లేదండి. మీరు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇలా ఫ్రై లాగా చేస్తున్నాను. మీకు కొంచెం గ్రేవీలాగా కావాలంటే కన్సిస్టెన్సీని బట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ మరి యాడ్ చేయలేదు. అంతేనండి, కుక్ అయిపోయింది.
చూడండి, చూడటానికి ఎంత యమ్మీగా కనిపిస్తుందో. ఆయిల్ అంతా తేలుతుంది అంటే అయిపోయింది, డన్ అండి. మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇదిగోండి మన వేడి వేడి మసాలా పొటల్స్ కర్రీ రెడీ. చూసారా ఎంత బాగుందో. ఇది జనరల్గా బగారా రైస్కి లేకపోతే కొబ్బరి అన్నంకి ఇలాంటి వాటికైతే బెస్ట్ కాంబినేషన్ అండి. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. లేకపోతే రోటీ చపాతీతో కూడా చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి చేయండి, పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారండి. నచ్చిందండి? ఓకే, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.